హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం లయన్స్ క్లబ్కు సంబంధించిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎమర్జింగ్ లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ 2022 పోబోతున్నామండి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి విజయవాడ హోటల్లో జరిగింది 29 to 31 March 2022లో. దీని నేమ్ వచ్చేసి ఆరోహణ్ అండి. ఈ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ గారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఓపెనింగ్ సెషన్ సుధాకర్ రెడ్డి గారు, ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ మోటో ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ వాట్ టు బీ లర్న్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్, హౌ టు డెవలప్ ద పార్టిసిపెంట్స్, అలా మెయిన్ పాయింట్స్ అన్ని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ పిఎంసిసి టీవీఎస్ రమేష్ రాజు గారు, పీడీజీ విజయ్ కుమార్ రెడ్డి గారు, పీడీజీ సుధాకర్ రెడ్డి గారు, ఎంసీసీ సిహెచ్ కృష్ణంరాజు గారు, పిఎంసిసి ఎం శ్రీనివాసరావు గారు, విఎస్విడి ప్రసాద్ గారు, కేవీ రావు గారు తదితరులు తమదైన శైలిలో ప్రతి సెషన్ని చాలా ఎఫెక్టివ్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇక డిస్కస్డ్ థింగ్స్ వచ్చేసి లయన్స్ క్లబ్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, లయన్స్ క్లబ్ యొక్క హిస్టరీ, స్టెప్ బై స్టెప్ ఏ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశారు, నెక్స్ట్ ప్రజెంట్ సినారియో ఎలా ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫ్యూచర్లో ఎంత స్కోప్ ఉంది లయన్స్ క్లబ్ డెవలప్ చేయడానికి, అలాంటి విషయాలన్నీ డిస్కస్ చేయడం జరిగిందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్స్, క్విట్టర్స్, ఫాల్ట్ ఫైండర్స్, డబ్లర్స్, స్ట్రెస్సర్స్, బిఎం మాస్టర్స్. లైన్ లీడర్ ఆర్ ఒక లీడర్ కింద అవ్వాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్స్ మెంటాలిటీస్ ఉంటాయండి. బట్ అవన్నీ దాటుకొని బిఎం మాస్టర్ ఎలా అవ్వాలో కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. స్లోగన్ ఆఫ్ ద లయన్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ అని కూడా మనం చెప్పచ్చు. ఎల్ స్టాండ్స్ ఫర్ లిబర్టీ, I stands for intelligence, O stands for our, N stands for nation, S stands for safety. Liberty, intelligence, our nation, safety. ఆ థీమ్ మీద ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వర్క్ చేయడం జరుగుతుంది. లైఫ్లో డైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. లయన్స్ క్లబ్లోనే కదండి, ఈవెన్ మన లైఫ్లో అయినా డైవర్సిటీ అనేది చాలా అవసరం. ఒక్కటే రకంగా కాకుండా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆలోచించడం, అదే ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం అవసరమని తెలియచేశారు. సో డైవర్సిటీ కావాలంటే ఖచ్చితంగా క్రియేటివ్ థింకింగ్ అవసరం ఉంటుంది. సో హౌ టు థింక్ ఇన్ డిఫరెంట్ వే అది చెప్పారు. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. యా, హౌ టు డెవలప్ అవర్ క్రియేటివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ థాట్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. క్రియేటివ్ థాట్స్ వచ్చాక చేంజ్ మేనేజ్మెంట్, అప్పుడు క్రియేటివ్ థాట్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనం చేంజ్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. చేంజ్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడు హౌ టు ఓవర్కమ్ ఫియర్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ద న్యూ ఐడియాస్, అలాంటి అట్లా కొన్ని అబ్స్టాకిల్స్ని ఎలా దాటుకుని వెళ్ళాలి అని చెప్పారు. మార్పు నిరంతరం అవసరమైంది అని లెవిన్స్ చేంజ్ మోడల్ థియరీ ద్వారా చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఒక అన్ఫ్రీజ్ ఉన్న ఐస్ క్యూబ్ని దాన్ని వాటర్లో మెల్ట్ చేయడం, ప్లస్ అదే వాటర్ ఎలా అయితే ఎక్కడైనా సర్వైవ్ అవుతుందో, నెక్స్ట్ అదే వాటర్ మనం మళ్ళీ రీఫ్రీజ్ చేయొచ్చు. అలా ఒక మన దగ్గర సోర్స్ ఉన్నప్పుడు అది సోర్స్ మనం ఎలా చేంజ్ చేయాలి, అదే సోర్స్ మళ్ళీ ఎలా మన అనుకూలంగా మార్చుకోవాలి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్తో చక్కగా వివరించడం జరిగింది. అండ్ సపోర్టింగ్ లయన్స్ టీమ్స్, coordination between the president and the team members, and conducting the effective meetings. It explains clearly how to grab the good attendance of the club members. And the important thing, communication. It is very important thing to deliver the content to reach the all kind of the club members. Yes అండి, ప్రెసిడెంట్ కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయంలో ఈవెన్ క్లబ్ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు టైమింగ్స్ విషయంలో మనం వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది, ప్లస్ హౌ టు మెయింటైనింగ్ ద గుడ్ రిలేషన్షిప్ అమంగ్ ద ప్రెసిడెంట్ అండ్ ద మెంబర్స్ అని, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ ఎలా మెయింటైన్ చేయడం అనేది కూడా ఫ్యాకల్టీ బెస్ట్ ఎగ్జాంపుల్స్తో యాక్టివిటీస్ చేయడంతో చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధానంలో చెప్పారండి. సో ఫైనల్గా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫోకస్డ్ ఆన్ ద సర్వీసెస్ ఎంత బాగా చేయవచ్చు, ప్లస్ ఎలా కమ్యూనికేట్ చేయాలనేది,
and maintaining the strong membership program and attract and retain the quality members in the clubs, promote the leadership development programs and practices effective club operations. A to Z అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. చాలా ఎఫెక్టివ్గా ఉందని చెప్పవచ్చు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఫన్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగిందండి. సో టోటల్గా అందరూ చాలా అటు ఫ్యాకల్టీ ఇటు లెర్నర్స్ బోత్ ఆర్ ఎంజాయ్డ్ అలాట్. చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారండి. నూతనమైన సేవా కార్యక్రమాల్ని నావిగేట్ చేసి గైడ్ చేసి భారతదేశంలో నేషన్ బిల్డింగ్ ప్రోగ్రామ్ కింద వారు డైరెక్టర్గా ఉన్నప్పుడు 2003-2005 మధ్యలో ద వే ఎంటైర్ ఇండియాలో 25,000 మందికి బెనిఫిట్ అయ్యేటటువంటి కార్యక్రమాలు ఆ సంవత్సరం టేకప్ చేయటం. మనం ఇవాళ శాంతి ప్రతిజ్ఞ చాలాసార్లు చేస్తున్నామా? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అవేర్? వికలాంగులు 25,000 మంది, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి దాదాపుగా 60 రాలుతూ చెప్పింది జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక రోజైనా చాలా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తన కష్టాల్లో ఉన్నా సరే ఇతరులకు మాత్రం సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం మాత్రం నవ్వుతూ చెప్పింది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని. మంచి స్థానాన్ని సంపాదించుకోగలిగితే ఆ జన్మ సార్థకత అవుతుంది. కాబట్టి సర్టిఫికేట్ కన్నా ముఖ్యం ఆ జన్మ సార్థకత చేసుకోవటం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా భవిష్యత్తు మనందరం చదువుకున్న మా సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయి కూడా గుర్తులేవు. నాకు గుర్తులేవు ఈ మధ్య. నేను ఎప్పుడప్పుడు అనుకునేవాడు మొదట 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత నా ఎంటెక్ సర్టిఫికేట్ ఎవరికైనా అమ్మేస్తాను 10 రూపాయలు ఇస్తారా అని ఊరే నవ్వు. మా అమ్మాయికి అనేవాడిని నా ఎంటెక్ సర్టిఫికేట్ అమ్ముతా నీకు 10 రూపాయలు ఇస్తాను. మగటూరులేని మహారాజు మన చిలుపాటి వరప్రసాద్ ఆయన ప్రత్యేకంగా మా గురించి మీ గురించి ఆయన చేతుల మీదుగా మీకు కనుక ఈ ప్రసాదం లభిస్తే మీరందరూ కూడా అటువంటి సేవా సింహాలు అవుతారని చెప్పి ఆశిస్తూ మాస్టర్ని together as one. We are one with the heart and power of service. We move. We are empowered to be where there's a need. Every cry should be heard, and every tear should be wiped. So we serve, we serve. Yeah. Whoa, we are the lions. Whoa, we serve. Whoa, we are the lions. Whoa, we serve. Let them be. అయ్యే టైంకి వీళ్ళు ఒక పార్క్కి వచ్చారు. ఆ పార్కులో అతను రిలాక్స్ అవుతున్నాడు. అప్పటి వరకు పార్క్ అంతా అది గార్డెనింగ్ చేసి అతను రిలాక్స్ అవుతున్నాడు. ఇక్కడ ఈ బాబేమో పైన వర్షం వచ్చేలాగా ఉంది అనేసి ఒక సిగ్నల్ లాగా చూస్తున్నాడు. Sir, please say what is your opinion about the Vijayawada ELLA meeting? ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నా పేరు సత్యనారాయణ. నేను పాల్గొన్న లయన్స్ క్లబ్ G16G నుంచి మాట్లాడుతున్నాను. 3 days ముందు మేము ఇక్కడికి వచ్చేటప్పటికి దీని మీద ఏ విధంగా ఒపీనియన్స్ కానీ ఏ అంచనాలు లేకుండా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్పీకర్స్
ఒక్కొక్కరిలో ఒక రకమైన నైపుణ్యంతో మనల్ని తీర్చిదిద్దడం జరిగింది. సో టోటల్గా ఇక్కడి నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను నేర్చుకున్నాను. ఎల్సీఎఫ్ అయితే, చైల్డ్ క్యాన్సర్ అయితే, మనం మాట్లాడేది అయితే, డైవర్సిటీ అయితే, క్లబ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో లీడర్గా మినిమం కొన్ని బేసిక్స్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోండి. ఇట్స్ యూస్ఫుల్ టు ఆల్ అవర్ లైన్స్ పార్టిసిపేట్స్. థ్యాంక్ యూ. Thank you, sir. Sir, are you enjoy? Are you learn anything in ELLI? ఎస్ సార్, నిజంగా ఈ ఎల్ఎల్ఐ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ఏంటి, ఎల్సీఎఫ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎల్సీఎఫ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, దాని ద్వారా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలన్న విషయంతో చాలా కనెక్టివిటీ ఉంది. అలాగే ఎల్సీఎఫ్ యాప్ యూజ్ చేయడం. రాజమహేంద్రవరం లైన్స్ క్లబ్ రాజమహేంద్రవరం 316B ఎక్స్పీరియన్స్ నా మొహరాలు మీకు అర్థమవుతుంది. బికాస్ ఇక్కడికి ఆల్మోస్ట్ వెరీ లిటిల్ బిట్ నాలెడ్జ్తో వచ్చాను. ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ, ఎక్స్ట్రాడినరీగా మనం అందరినీ కూడా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. బహుశా మన ఫ్యాకల్టీస్ కూడా సాటిస్ఫైడ్ అయ్యారు. ఇచ్చేదంటే మన యొక్క రెస్పాన్స్ చూసి ఫ్యాకల్టీ రెస్పాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఖచ్చితంగా మనలో ఉన్న ఎంతూజియాజం, మనలో ఉన్న తపన్ని మనం ఫీల్ అయ్యాం. అలాగే మన ద్వారా మన గురువులు కూడా ఫీల్ అయ్యారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు క్లబ్కి వెళ్ళి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారా సార్? తప్పకుండా 100%. మా క్లబ్ లెవెల్లో కాదు, మా జోన్ లెవెల్లో, రీజన్ లెవెల్లో నెక్స్ట్ రాబోయే మీటింగ్స్కి నేను హాజరై మన గురువులు మొత్తం ఇక్కడ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఏదైతే విషయాలు చెప్పారో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళి ఒకసారి సమీక్ష చేసి ఈ మొత్తం ఈ ఎలవేటర్ ప్రోగ్రామ్ మీద ఒక థీసిస్ గా తయారు చేసుకుని నేను ఖచ్చితంగా మా 306Bలో మా క్లబ్ లెవెల్లో, మా రీజియన్ లెవెల్లో కాకుండా మా గవర్నర్ గారికి కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ నేను అందించడం జరుగుతుందని సవినయంగా తెలియజేస్తున్నాను. It was a good honor to be here with ELLI and all your members, participants here. సో జీవితంలో ఒక మనిషి ఇంకొక మనిషిని కలిచాడంటే అది చాలా అదృష్టం ఉండాలి. సో అది ఇక్కడ లయన్స్ క్లబ్ ద్వారా మిమ్మల్ని అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే మన మెంటర్స్ ఉన్నారు కదా, ఇప్పుడే చెప్పారు కొన్ని కాన్సెప్ట్స్, మెంటర్ అండ్ మెంటీ. వీళ్ళు ఇచ్చిన వాల్యుబుల్ లెసన్స్ కానీ వీ హ్యావ్ టు కీప్ స్ట్రవింగ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ in the club as well as here in the life. It will be more useful in the clubs and lives also. We serve as one, powered with action we are strong, lions together as one. We are one, with the heart and power of service we move. We are empowered to be where there's a need.